జ్యోతి స్పెషల్స్ సాయిరామ్. ఇవాళ చింతకాయ పచ్చడి, నిలవ పచ్చడి చేసి చూపిస్తాను అన్నాను కదండి. ఎక్కువ కష్టపడకుండా, ఇబ్బంది లేకుండా ఇలాగా చింతకాయలు 2 జాగాల్లో ఇలా చెట్టువి బాగా వచ్చాయండి. ఇలాగ ఉడికిస్తున్నాను. ఉడికించాక దీన్ని ఎలాగ నిలవ పచ్చడి చేసుకోవాలో చూపిస్తాను. రోళ్ళు అవి లేనప్పుడు మనం ఎలా చేసుకోవచ్చు అన్నది మీకు చేసి చూపిస్తాను. ఇలా ముందు ఉడికిద్దాం. ఇలాగా 2 పెద్ద జాగాలు ఇలాగా పైకి రావాలి. చింతకాయలకి పై వరకు నీరు వచ్చే వరకు పోసుకొని ఇలాగ పొయ్యి మీద ఉడికించుకోవాలి. ఇది తర్వాత ఎలా చేయాలో మీకు చూపిస్తాను. నేను చింతకాయలు బాగా ఉడికించుకున్నాం కదండి. అది బాగా చేతితో బాగా కలిపేసి, లేకపోతే మ్యాషర్ ఉంటే మ్యాషర్ తోటి చేసుకుని వడగట్టుకుని దాన్ని ఉడికించుకోవడం కూడా చూపించాను. ఇలా ఉడికించాక ఇలాగ వస్తుంది. ఇలాగ ముద్ద బాగా చల్లారిపోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇలాగ ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇంగువ, తర్వాత పట్టించుకున్న కారం, మిరపకాయలతో పట్టించుకున్న కారం, తర్వాత మెంతిపిండి, ఇలాగ మెంతిపిండి. మళ్ళీ ఏదో అంటే మనం మెంతులు వేయించుకుని పొడి చేసుకోవచ్చు. దీనికి కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి. పచ్చడి మొత్తం కలిపేస్తున్నాను. ఇది ఇలా ఉంచుకుని మనం ఎప్పటికప్పుడు కూడా కలుపుకోవచ్చు. ఒకసారి కూడా కలుపుకుని పెట్టేస్తున్నాను. నేను వేరుశనగ నూనె తీసుకున్నాను. మీరు నువ్వుల నూనె కానీ, వేరుశనగ కానీ, రిఫైండ్ కానీ అది మీ ఇష్టం, ఎలాగ తీసుకున్నా పర్వాలేదు. ఇలా పచ్చళ్ళకైతే ఆవ నూనె వేయనండి. ఆవకాయకైతే ఆవ నూనె వేస్తాను. కొంతమందికి నచ్చితే వేసుకోవచ్చు. మెంతులు కూడా వేసుకుంటానండి నూనెలో, కొంచెం బాగుంటుంది. ఇలా ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసుకుందాం. ఇంగువ కూడా ఎక్కువ పడుతుందండి చింతకాయకి. ఇందులో ఈ పచ్చడికి తగ్గట్టుగా సరిపోయినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు, కారం అవి కొంచెం బాగానే పడతాయండి చింతకాయకి. ఇలా ఉప్పు వేసుకుని ఇంచుమించుగా దీనికి సగం, అంటే ఈ గ్లాసుతో గ్లాసుడు కొంచెం వెల్తిగా ఉప్పు వేసుకున్నాను. మనం రుచి చూసుకుని ఉప్పు వేసుకుందాం. ఇలాగ మెంతి పొడి, నూనె అది బాగా వేడెక్కిపోయిందండి. ఇప్పుడు వేసుకుందాం. అంటే ఈ నూనె కొంచెం చల్లారిందండి, గోరువెచ్చగా ఉంది. అందుకు ఈ కారం అందులోనే వేద్దాం. వేస్తే కలర్ మారిపోతుంది, అంతకన్నా ఇంకేం కాదు. ఎరుపుతనం తగ్గుతుందని వేడి నూనెలో వేయొద్దంటాం. ఇలాగా కొంచెం నూనె గోరువెచ్చగా ఉంటుండగా కారం వేసాను. రంగు తగ్గిపోకుండా ఉంటుంది. ఇది పట్టించిన కారం. ఈ నూనె అవి కూడా బాగా చల్లగా అయిపోయాక ఈ పచ్చట్లో వేసుకోవాలి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మొదటిసారి అంతా గుజ్జంతా తీసాక పచ్చడికి కావాల్సినంత గుజ్జు అవి తీసేసుకున్నాను. తర్వాత రెండోసారి మళ్ళా కొంచెం గోరువెచ్చటి నీళ్ళు వేసుకుని ఆ గుజ్జులో నీరంతా ఇలా తీస్తే ఇలా వచ్చింది. ఇది మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, రోజు పచ్చట్లోని, పులుసుల్లోని ఇలా మనం కొంచెం కొంచెం వాడుకోవచ్చు. మీకు ఇవాళ ఈ రసంతో ఇవాళ ఇలాగా పెసరపప్పుతో పప్పు పులుసు పెట్టుకున్నాం. ఆ చింతకాయ రసం ఉండిపోయింది, ఇలా ఉంచి ఆ రసంతో ఇలాగ పప్పు పులుసు పెట్టుకున్నాం. అది ఈ రసం స్టోర్ చేసుకోవచ్చండి, పాడవకుండా ఉంటుంది. ఎందుకంటే బాగా మరిగించిన నీళ్ళలో పెట్టిన నీళ్లు, ఇది రెండోసారి మళ్ళా కలిపినప్పుడు తీసిన నీళ్ళు ఇవి.
ఇది మనం ఒక సీసాలోనో డబ్బాలోనో వేసి ఉంచుకుంటే రోజు మనం వాడుకోవచ్చు. పచ్చడికి, పులుసులకి చింతపండు బదులు ఇది వాడుకోవచ్చు. బాగుంటుంది. బాగా చల్లగా అయిపోయింది. ఇలా చల్లగా అయిపోయాక ఇలా వేసుకుందాం. ఇది మనకి సంవత్సరం కాదు 2 సంవత్సరాలైనా కూడా పాడదండి. పాడవదు అస్సలు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి 2 ఏళ్ళు అయినా కూడా ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అపార్ట్మెంట్లలో వాటిలో ఇలా దంచినా కూడా సౌండ్లు వస్తున్నాయి, డిస్టర్బెన్స్ అవుతున్నది అని కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే ఇలా మనం చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, మనకు చక్కగా ఉంటుంది, పాడవదు. ఇలాగ ఉప్పు కారం లేకుండా పెట్టుకుని ఎప్పటికప్పుడు కూడా కలుపుకోవచ్చు. కొంచెం మధ్య మధ్యలోనే ఎండ చూపిస్తుంటే కారం ఉప్పు కలపనప్పుడు కొంచెం ఎండలో చూపించారనుకోండి, పాడవదు. అయినా ఇలాగ ఈ మాత్రం కలుపుకుంటే మనకి పాడవదండి. ఫ్రిడ్జ్లో చక్కగా ఉంచుకోవచ్చు. చింతకాయ నిలవ పచ్చడి చూపిస్తాను అన్నాను కదా, ఈజీగా దంచుకునే ఇది లేకుండా ఉట్టిలు తీసుకోవడం, పిక్కలు తీసుకోవడం. మా చిన్నప్పుడు మా అమ్మగారు వాళ్ళు చేసేవారు అలాగే. ఇలా రెడీ అయిపోయిందండి చింతకాయ నిలవ పచ్చడి. ఇలా అందరూ చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. మనకి చాలా అంటే సంవత్సరం 2 సంవత్సరాలు అయినా కూడా పాడవదు. ఇలా చేసుకుని చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.